ఒక మంచి భర్తగా ఉండడానికి దేవుడు నిన్ను పిలిచాడు. కానీ నువ్వు అది చేయలేదు. నీకు అనేక సాకులు ఉండొచ్చు భవిష్యత్తు చెప్పడానికి, కానీ దేవుని దగ్గర ఆ సాకులు ఒక్కటి కూడా పనిచేయదు. నీవు దేవుని సన్నిధిలో, దేవుడు నిన్ను ఉంచిన ఆఫీసులో నువ్వు నమ్మకంగా ఉండడానికి నిన్ను పిలిచాడు. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు మెయింటైన్ యువర్ ఫ్యామిలీ. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు బీ ఫెయిత్ఫుల్ టు యువర్ వైఫ్. నీ భార్యకు నమ్మకస్తుడైన భర్తగా ఉండడానికి దేవుడు నిన్ను పిలిచాడు. హౌ లాంగ్ విల్ యూ వేస్ట్ యువర్ ప్రెషియస్ టైం? మీ జీవితం ఎంతకాలం ఇలా మీరు వ్యర్థం చేసుకుంటూ వస్తారు? మీరు లేవాల్సిన సమయం వచ్చింది. హౌ లాంగ్ విల్ యూ బీ ఎ బెటర్ హస్బెండ్? మీ జీవితంలో ఎంతకాలముగా ఒక మంచి హస్బెండ్గా మీరు ఉంటున్నారు? ఒకవేళ ఉండలేకపోతే మీరు మీ జీవితమును సరి చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఒక బెటర్ వైఫ్గా, ఒక మంచి భార్యగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలిచారు. అది మీరు చేస్తున్నారా? సాకులు ఎన్నో ఉన్నాయి మీకు, కానీ మీ మనస్సాక్షిని అడగండి. ఒక మంచి భర్తగా నేనుంటే నా భార్య ఇలా అయిపోయేది కాదు. ఒక మంచి భార్యగా నేనుంటే నా భర్త ఇంకా నన్ను ఎంతో ప్రేమించేవాడు. నా పొరపాటు వలన, నా అహం వలన నా కుటుంబాన్ని నా చేతులారా నేను నాశనం చేశాను. నన్ను క్షమించు ప్రభువా. ఈ రోజు నుంచి ఐ వాంట్ టు బికమ్ ఏ ఫెయిత్ఫుల్ వైఫ్, ఏ ఫెయిత్ఫుల్ హస్బెండ్. ఐ వాంట్ టు బికమ్ ఏ ఫెయిత్ఫుల్ పేరెంట్. ఒక మంచి తండ్రిగా, ఒక మంచి తల్లిగా నేను ఉండడానికి ఆశిస్తున్నాను. ఐ వాంట్ టు బికమ్ ఏ బెటర్ చైల్డ్. నా తల్లిదండ్రులు మోసం చేసుకుంటూ వస్తున్నాను. చదువుతున్నాను అని చెప్పి హాస్టల్లో ఉండి డబ్బు ధారాళంగా ఖర్చు పెడుతున్నాను. చదువుతలేను అనే విషయం నాకు, నా దేవునికి మాత్రమే తెలుసు. ఫ్రెండ్స్తో సమయం అంతా వ్యర్థం చేసుకుంటున్నాను. హోటల్స్ తిరుగుతున్నాను, భోజనాలు చేస్తున్నాను, ఇష్టం వచ్చినట్లు మేకప్ చేస్తూ తిరుగుతున్నాను, తల్లిదండ్రులకు మోసం చేస్తున్నాను. హౌ లాంగ్? ఎంతకాలముగా నీవు ఇది కొనసాగిస్తావు? ఈరోజు పరిశుద్ధాత్ముడు నీ హృదయముతో సూటిగా మాట్లాడుచున్నాడు. నీవు నీ జీవితాన్ని సరి చేసుకుంటావా? ఒక మంచి బిడ్డగా, ఒక మంచి కుమారునిగా నీ తల్లిదండ్రులకు నీవు ఉండగోరుచున్నావా? అలాగైతే సారీ లార్డ్, ఐ యాక్సెప్ట్ మై మిస్టేక్స్. నా పొరపాట్లను నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు సమర్పిస్తావా? ఒక మంచి కుమారుడిగా, మంచి బిడ్డగా ఉండడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు.